ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దాడిని ఖండిస్తూ అమాయక ప్రజలపై ధైర్యంగా విధి నిర్వహించిన సైనికులపై దాడులు జరగడం మానవత్వానికి మచ్చ తెచ్చే అంశం. ఈ దాడిలో 28 మంది భారతీయ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. అమాయక ప్రాణాలను కోల్పోయినందుకు మరియు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడడానికి ఈ దారుణమైన చర్యకు మా సామూహిక దుఃఖం, సంఘీభావం మరియు ఖండనను తెలియచేయడానికి మరణించిన వారికి ఏఆర్కే హోమ్స్ గేటెడ్ కమ్యూనిటీ బొల్లారం హైదరాబాద్లో నివాసితులు మరియు మహిళామణుల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతియుత ర్యాలీని నిర్వహించడం జరిగింది. భద్రతా సిబ్బంది నిరంతరం దేశం కోసం చేసే త్యాగం మనందరికీ గర్వకారణం. మనం ఎల్లప్పుడూ వారి సేవలను గుర్తించాలి, వారి కుటుంబాలకు మద్దతుగా నిలవాలి. ఈ దారుణ ఘటన మళ్లీ జరగకుండా మనం అప్రమత్తంగా ఉండాలి. శాంతిని, సామరస్యతను పునఃస్థాపించేందుకు ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. 22న జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి కుటుంబాలకు, వారికి ఆత్మకు శాంతి చేకూర్చాలని వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. ఏఆర్కే హోమ్స్ రెసిడెంట్స్ భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. పాకిస్తాన్ 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 పాకిస్తాన్. ఈ నెల 22న మరణించిన మన ఇండియన్స్ కి ఆత్మశాంతి చేకూర్చాలని మనం ఏఆర్కే రెసిడెంట్స్ తరపున మేము ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము. అలాగే మన ఇండియన్స్ కోసం, మన జవాన్లు మన కోసం అక్కడ యుద్ధాలు చేస్తున్నారు, వారికి కూడా మనం ధైర్యంగా నిలబడాలి. దాంతోపాటు దేవుని వాళ్ళని సహకరించాలని, ఆశీర్వదించాలని మనం ప్రతిరోజు ఇంట్లో ప్రతి ఒక్కరం దేవుణ్ణి ప్రార్థించాలని కోరుతున్నాను. Will be killed by our Indian army. Hope so we will hear that good news soon. जय किसान, जय जवान. एक पिक्चर दो आप लोग सब तीनों बोलेंगे. पाकिस्तान पाकिस्तान